అన్నపూర్ణ నానమ్మ పేరట. మా అమ్మ చెప్పింది. ఇది మా ఇల్లు, ఇది మా గార్డెన్, ఇది నా సొంత ప్లే గ్రౌండ్, ఇది నా కారు, అచ్చంగా నా కారు. కానీ నేను సైకిల్ మీదే వెళ్తాను. అమ్మా రా, రైట్ రైట్. ఇది మా అమ్మ. మా నాన్న కూడా ఇదే అట. మా నాన్న చాలా మంచిది. మనం ఎంతలా చేసినా నవ్వేస్తుంది. మా అమ్మ నన్ను పొడుగ్గా పెంచింది. అమ్మో, ఆఫీస్ కి టైం అయిపోయింది. లేట్ అయితే బాస్ చంపేస్తాడు. పేరు కాళిదాసు, భలే తిరకాసు దాసు. అడుగో ఎముడు లేట్ అని తిడతాడు. ఎలా ఏమిటా పిల్లలుగా పళ్ళు మాగిపోతాయి. రండి త్వరగా రండి. అయ్యా 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 అమ్మా 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 అయ్యా కూర్చోండియా. దయచేసి ఆశీర్వాదం కండి అమ్మా. స్వీకరించండి బాబు, స్వీకరించండి. పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. పిండ సీమంతమా బారసారా, ఏ సైజు, నచ్చా డిన్నరా, సౌతా నార్త, వెజ్జా నాన్ వెజ్జా, 100 1000. ఈ గిరాకీ చూసుకోండిరా. అయ్యా బాబోయ్, తమరేనా? ఓన్ డ్రైవింగా? డ్రైవర్ రాలేదా? పెద్దవాళ్ళంతే సార్ చేతపచ్చారు. ఇక చెప్పకండి, ఇక చెప్పకండి. రండి చెప్తా. ముందు లోపలండి. మీ పాత ధూళి సోకి మా మంటపం పావనం అయిపోయింది సార్. అయ్యా తమరు కాస్త లేచి అలా కూర్చోండి. అయ్యా శ్రీవారు తెలుసు కదా, మనకందరికి పూజనీయులు. అయ్యా 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 తమరు కొంచెం అక్కడ కూర్చుంటారా? అక్కడ కూర్చోండి ప్లీజ్. తప్పైపోయిందయ్యా, సైకిల్ పంచర్ లేట్ అయిపోయిందయ్యా. నేను డ్రైవర్నయ్యా, ఆయన అయ్యగారు వర్జం వస్తుందని కోపంతో ఆటోలో వచ్చేసారు. తప్పైపోయిందయ్యా, మన్నించండి అయ్యా. మా అమ్మ కిచెన్ ఇన్ఛార్జ్. ఇదిగో 4వ హాలికి 30 ప్లేట్లు ఇడ్లీ కారపొడి, 6వ హాలికి 60 ఐస్ క్రీమ్లు. 1 2 3 4. నేను మ్యూజిక్ ఇన్ఛార్జ్. ఇదిగో స్వామి. పింకీ పింకీ కాస్త టీ తాగు. పొద్దున్నుంచి ఏమీ తినలేదు, నీరసం వస్తుంది. తాగు. రిసెప్షన్ మొదలైంది, బాస్ పిలుస్తున్నాడు. ఇలాగే మూతి 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 మూతి. కోసి పిల్ల. అమ్మా సీత, శుక్రవారం లక్ష్మీ పూజ అయింది. తాంబూలం తీసుకెళ్ళమ్మా. బొబ్బిలి వార్తలు. ఈసారి ముఖ్యమంత్రి జయానగర్ కుమారరాజా రామగోపాల్ వర్మ గారి అని అంతా భావిస్తున్నారు. రేపు జరగనున్న ఎన్నికలలో శత్రు పార్టీని ఓడించి దుష్ట పాలనను అంతం చేసి రామరాజ్యాన్ని తీసుకువచ్చి తమ నియోజకవర్గం ప్రజల బ్రతుకుల్ని బంగారంతో నింపాలని కుమారరాజా వారు శపథం పట్టారు. జయానగర్ జమీందారు అన్నట్టు దోసావకే పెట్టాను, ఇస్తాను, తీసుకెళ్ళమ్మా. పింకీకి ఇష్టం కదా. నేటి మాజీ కేంద్ర మంత్రి వారి వారసులు కుమారరత్నమే శ్రీ రామగోపాల వర్మ గారు. మీ అందరి సుఖ సంతోష సౌభాగ్యాల కోసం నా శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని వాగ్దానం చేస్తున్నాను. మరో శుభవార్త. శ్రీ వర్మ గారికి త్వరలోనే ఎన్నికలలోపే పెళ్లి. ఎందువలనో ఇన్నేళ్లు బ్రహ్మచారిగా ఉన్న వర్మ గారు ఇప్పుడు పెళ్లికి సమ్మతించారని వారి మేనమామ శ్రీ సోమనాథ్రి గారు ప్రకటించారు. మావయ్య,
ఏంటి అల్లుడు గారు? ఏమిటి నాన్సెన్స్? నాకు పెళ్ళ ఎవరిని అడిగి చెప్పారు? పైగా టీవీలో. ఎవరిని అడగాలట? పెద్దమ్మాయిని చేసుకుంటామని ముహూర్తం పెట్టాక దాని దగా చేశావు. అది ఏడుస్తూ ఎవరినో చేసుకుంది. ఇప్పుడు రెండో దాన్ని అయినా చేసుకోవాలి కదా. అని నేను నీకు చెప్పానా? బాబు, నా గొడవ అలా ఉంచు. వచ్చే నెల ఎలక్షన్, టికెట్ నీకే. ముఖ్యమంత్రి కాబోతున్నావు కదా. ఇటు చూస్తే 36 ఏళ్ళైనా పెళ్ళెందుకు కాలేదు అని జనం అడుగుతున్నారు. అటు చూస్తే మన పార్టీలోనే పోటీగా ఉన్న కోటిగాడు రాద్ధాంతం చేస్తాడు. చేస్తే వాడికి చెయ్యి. నాకు చెప్పకుండా నాకు తాడు బిగించకు. బావా Shut up. నేను నచ్చి చెప్తానులే. అమ్మా, మగవాళ్ళు కూడా ఏడుస్తారా? ఏ? ఇందాక పెళ్లి అప్పగింతల సెండ్ ఆఫ్ లో వాళ్ళ నాన్న ఏడ్చారే. కన్నవాళ్ళు కదా. నీ పెళ్లికి మీ డాడీ కూడా ఏడ్చారా? అప్పుడు నాకు మా డాడీ లేరమ్మా. అమ్మ లేదు, నాన్న లేరు. ఓహో. మరి నా పెళ్లికి నువ్వు ఒక్కతివే ఏడుస్తావా? డాడీ రారా? పింకీ, నువ్వు పడుకో. అసలు మనకి డాడీయే లేరా? డాడీ లేకపోతే నీకేం తక్కువైంది? పడుకో. ఉంటే ఎందుకు రారు? మ్మ్? మ్మ్. అనగా అనగా ఒక సీత, వినగా వినగా ఒక రాము. ఒకనాడు సీత ఫ్రెండ్స్తో కలిసి ఒక అడవిలో పిక్నిక్కి వెళ్ళింది. అలాగే రాము కూడా ఫ్రెండ్స్తో మరో బస్సులో అక్కడికే పిక్నిక్ వచ్చాడు. 2 బస్సులు కలుసుకున్నాయి. తప్పుకోరా. ఉరికావా? దొరికావా? ఉరికింది నేను, దొరికింది నీకు. ఉన్న ఆ 3 రోజులు ఒకళ్ళనొకళ్ళం క్షణం వదల్లేదు. రాము వెంటనే పెళ్ళైపోవాలని పట్టుబట్టాడు. అబ్బాయిలకు గారు టైంకి వచ్చేసారు.
వర్మ ఎంత పని చేశారు అబ్బాయి గారు. అయ్యో రామా రామా. బావగారు నాన్నగారు. పొద్దున్న నుంచున్న దాన్ని మధ్యాహ్నం దాకా ఎవరూ పలకరించలేదు. మహంకాళి దండాలు. ఇంకా వెళ్ళవా? అడుగు పెట్టావు, పిడుగు పడింది. 2 నిండు ప్రాణాలకు గండం. వారెక్కడున్నారు? వారు వీరు అందరూ వల్లకాటి దగ్గరే. వెళ్తావా? వెళ్ళగొట్టించబట్టావా? మా పోలీసు మంత్రికి ఫోన్ చేసి జైల్లో తోయిస్తే తుక్కు అయిపోతావు. అనాథాశ్రమంలో కూడా చేర్చుకోరు. జాగ్రత్త. తమ్ములం గారు, ఇక యాగేలు చేయకండి. అమ్మాయిని లోపలికి తీసుకురండి. సగౌరవంగా. ఆమె ఈ ఇంటి కోడలు. జాగ్రత్త. దయచేయండి అమ్మా. ఇదే నా మేనకోడలు సావిత్రి. ఇవాళ దీనికి మా అబ్బాయి గారితో తాంబూలాలనుకున్నా. ఆ గడప మహాలక్ష్మికి మొక్కి లోపలికి కాలు పెట్టమ్మా. ఇవిగో ఇవన్నీ నిశ్చయ తాంబూలం నగలు. కూర్చోమ్మా. ఈ ఉంగరాలు వర్మ సావిత్రి విఎస్ అనే అక్షరాలతో చెక్కించిన ఉంగరాలు. ఆఫ్రికా నుంచి వచ్చాయి. డీబిట్స్ డైమండ్స్. 50 లక్షలు. ఈ పూట దాని వేలికెక్కాలి. కానీ ఈ గడప దాన్ని కాదంది, నిన్ను రమ్మంది. నువ్విలా కాలు మోపావు, దాని బతుకు భగ్గుమంది. రాజాగారు నా భర్తకి ప్రాణగండం, అది చూసి నీ భర్తకి ప్రాణగండం నువ్వే కళ్ళారా చూసావు. మాది 6 తరాల రాజవంశం. మచ్చలేని కుటుంబం. ఊరు పేరు లేని నువ్వు వాడింట్లో అడుగు పెడితే వాడికి భవిష్యత్తు ఉండదు. ప్రేమంటే మీరిద్దరే మిగులుతారు. పెళ్ళంటే కుటుంబం అంతా ఉంటుంది. నువ్వేం పట్టించుకోకు. మా కర్మానికి నువ్వేం చేస్తావు? నీ బతుకు, నీ భర్త నీకు ముఖ్యం. అబ్బాయి ఆసుపత్రిలో వాళ్ళ నాన్నగారి దగ్గరున్నాడు. వెళ్ళాలంటే మా తమ్ములం గారినిచ్చి పంపుతాను. అక్కయ్య గారు ఫోన్. నువ్వు కూర్చోమ్మా, నేనిప్పుడే వస్తాను.
చొక్కని అమ్మని ఎలా వదులుకున్నావురా? నేను కాదు, ఆవిడే నన్ను వదిలి వెళ్ళిపోయింది. మరి నువ్వెందుకు వెతకలేదురా? ఆలిని నవ్వించాలంటే అమ్మ నేర్పించాలి, అమ్మ నవ్వాలంటే ఆలి నేర్పించాలి. అది కథ. కట్టుకున్న వాడి కోసం కన్నవాళ్ళని వదిలేసి వచ్చిన పెళ్ళా నేర్పించచ్చేమిటి? నేనెప్పుడైనా ఏడ్చానా పింకీ? నువ్వు చూసావా? పింకీ, 10 మేడలు 100 కార్ల కోసం నీలాంటి బంగారు తల్లిని తనకి కొంచెం కూడా లేకుండా అచ్చంగా నా ఒక్కతికే ఇచ్చేశాడు. ఎంత మంచివాడో చూడు మీ నాన్న. కదా?